వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఒక మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సరౌండింగ్స్ అన్ని డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చూస్తాం కదా. ఒక వెంచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఇవన్నీ చూడటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజు నేను మీకు ఒక మంచి వెంచర్ చూపించడానికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ORR ఎగ్జిట్ 16 దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి సన్షైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సన్షైన్ శిల్ప ఎస్టేట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. మరి బెంగళూరు హైవే దగ్గరలో ఉన్నటువంటి నందిగామ కొత్తూరు దగ్గరలో సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆపోజిట్ లో ఉంది ఈ వెంచర్ సన్షైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సన్షైన్ శిల్ప ఎస్టేట్. మరి అక్కడికి వెళ్దాము, వాడి అడ్వాంటేజెస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆన్ ద వేలో ఉన్నటువంటి ఏవైతే డెవలప్మెంట్ ఉన్నాయో, సరౌండింగ్స్ ఉన్నాయో, యూనివర్సిటీస్ ఉన్నాయో, హాస్పిటల్స్ ఉన్నాయో, ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఫాలో. సో వ్యూవర్స్, ఇప్పుడు మనము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్నాము. ఇది మరి 1000 కోట్ల ప్రాజెక్ట్ తో నిర్మించబడింది. 100 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడినటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడ నుంచి మన వెంచర్ ఏదైతే ఉందో సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సన్షైన్ శిల్ప ఎస్టేట్. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే జిఆర్ మెడికల్ విద్యా సంస్థలు, నేత్రాలయ హాస్పిటల్ ఉంది, మళ్ళీ స్వర్ణ భారతి ట్రస్ట్ కూడా ఉంది. ఏదైతే మన వెంచర్ కి వెళ్తున్నామో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి చూసుకుంటే 15 నిమిషాల డిస్టెన్స్ లో ఉంది. మరి ఆన్ ద వేలో ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా విజువలైజేషన్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆలస్యం చేయదు, నాతో పాటు ఫాలో అయిపోండి. సో వ్యూవర్స్, మరి ఇప్పుడు మనం చూసుకుంటే నా వెనకాల చూడండి, కన్హా శాంతివనం, వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్. మనం ఎక్కడికైతే మన వెంచర్ కి వెళ్తున్నామో సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సన్షైన్ శిల్ప ఎస్టేట్ ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి చూసుకుంటే 3 minutes డిస్టెన్స్ అండి. మరి కన్హా శాంతివనం, మరి వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఒక వెంచర్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సరౌండింగ్స్ లో కూడా మొత్తం చూసుకుంటాం కదా. మరి ఇంత పెద్ద మెడిటేషన్ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ మనం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక అక్కడ హైలైట్స్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వ్యూవర్స్, ఫైనల్లీ మనమైతే వెంచర్ లోపలికైతే వచ్చేసాము. సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సన్షైన్ శిల్ప ఎస్టేట్స్. మనం చెప్పాను కదా, బెంగళూరు హైవే దగ్గరలో ఉన్న నందిగామ కొత్తూరు దగ్గరలో సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆపోజిట్లో ఈ వెంచర్ ఎగ్జాక్ట్లీ ఉంది. మరి ఇక్కడ లోపలికైతే వచ్చాము కదా. మరి నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఫెసిలిటీస్ కానీ, ఎమినెన్స్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు మార్కెటింగ్ ప్రెసిడెంట్ మధుమతి మేడం. మరి మేడంతో మాట్లాడి హైలైట్స్ ఏంటి, ఈ వెంచర్ ఇక్కడ మనం కొనాలి అంటే మనకి ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఏంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. మరి నేను ఆన్ ద వే చాలా చూసుకుంటూ వచ్చాను. మీ వెంచర్కి వచ్చే క్రమంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, యూనివర్సిటీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, సరౌండింగ్స్లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సరౌండింగ్స్ అన్ని కూడా చూసుకుంటాం కదా. ఎవరైతే కస్టమర్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే, సరౌండింగ్స్ లో ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి. మరి మీ వెంచర్ యొక్క స్పెషాలిటీ, సరౌండింగ్స్, మరి ఇవన్నీ ఒక్కసారి మా వ్యూవర్స్ కి చక్కచక్క. ఓకే, మీరు అన్నట్టు మీరు వచ్చేటప్పుడే అన్ని చూసుకుంటూ వచ్చారని అన్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ సైట్ లో నుంచి చూస్తే మీకు ఎదురుకుండా సింబాయోసిస్ యూనివర్సిటీ, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఎందుకనంటే ఇట్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండి. మనకి 3 minutes దూరంలో మీకు వరల్డ్ ఫేమస్ మెడిటేషన్ సెంటర్ ఉంది, కన్హా శాంతివనం అని. అది కూడా మనకి ఇక్కడ నుంచి డూమ్ కనిపిస్తూనే ఉంటుంది. ఒకటి ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఇంకోటి మెడిటేషన్ సెంటర్ కానీ, ఇట్స్ వెరీ నియర్ బై. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చూసారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈజ్ వెరీ నియర్ బై, ఇట్స్ అరౌండ్ 5 minutes. ఈ యూనివర్సిటీలో మీకు MBA, MCA, LLB ఇవన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వెరీ నియర్ బై, అంటే ఇప్పుడు షాద్నగర్ ఇక్కడ నుంచి జస్ట్ 3.7 kilometers, అండ్ కొత్తూరు నందిగామం 4 kilometers, అండ్ మీకు చందనవల్లి సీతారాం సెజ్ నియర్ బై. మనకి ఈ బెంగళూరు హైవే మీద 4 to 5 సెజెస్ ఉన్నాయండి. సో ఫస్ట్ చంద్రమల్లి సీతారాం సెజ్ చూసుకుంటే మన యూనివర్సిటీ ముందు నుంచి స్ట్రెయిట్కి వెళ్తే 8 minutes దూరంలో ఉంది. సో అందులో దేర్ ఆర్ డేటా సెంటర్స్ ఉన్నాయి, తర్వాత EVM వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్స్ ఉన్నాయి, తర్వాత మనకి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి,
అండ్ మోర్ ఓవర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వెన్ యూ టాక్ అబౌట్ దిస్ నియర్ బై ఏంటి మనకి డెవలప్మెంట్స్ అంటే సెజెస్, ఫార్మా కంపెనీస్ అండ్ మోర్ ఓవర్ యూనివర్సిటీస్. అండ్ మీరు వచ్చేటప్పుడు చిన్న జిఎస్ వారి దగ్గరికి వెళ్తే మెడికల్ కాలేజ్, హోమియోపతి కాలేజెస్, వేద పాఠశాల. అంటే మేడం ఇప్పుడు ఒక వెంచర్ తీసుకోవాలి మనము ఇన్వెస్ట్మెంట్ కోసం అన్నప్పుడు ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ముఖ్యంగా చూసేది అది కదా. సరౌండింగ్స్ లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్, సిటిఆర్ఎల్, అడామి, నెక్స్ట్రా, దీస్ ఆర్ ద ఐటీ ఇండస్ట్రీస్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఫార్మా, నాట్కో, MSN, Pokhran Granites, so there are PNG, Johnson and Johnson, radius of around 10 kilometers దూరంలో all the companies are covered. And wherever the companies are there, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఇన్ ఫ్యూచర్ దీస్ కంపెనీస్ విల్ కమ్. ఆల్రెడీ ది ఎంప్లాయీస్ ఆర్ దేర్, ఆల్రెడీ ది కంపెనీస్ ఆర్ రన్నింగ్. సో వెన్ యూ టాక్ అంటే ఈ దగ్గరలో ఇన్ని కంపెనీస్ ఉన్నందుకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇన్ వెరీ షార్ట్ పీరియడ్లో యూ కెన్ సీ దట్ 10 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో ఆల్రెడీ మనకు యూనివర్సిటీస్, కాలేజెస్, మెడికల్ కాలేజెస్, మెడికల్ హబ్స్ అండ్ ఈవెన్ మెడికల్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో గ్రోత్ అనేది వెరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడో ఇన్ ఫ్యూచర్లో పెరుగుతుంది అనేది కాకుండా ఇమ్మీడియట్గా గ్రోత్ అనేది ఆల్రెడీ మీకు కనపడుతూనే ఉంది. అండ్ మోరోవర్ ఇప్పుడు మన కానాలో చూసుకుంటే మీకు పుల్లెల గోపీచంద్ అకాడమీ ఉంది, తర్వాత ఉమెన్స్ క్రికెట్ గ్రౌండ్ ఉంది, అండ్ మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ ఇది ఉంది, అండ్ మీకు రీసెర్చ్ సెంటర్ ఉంది దాని లోపల. సో లైబ్రరీ ఉంది. సో ఇంటర్నేషనల్ అదేంటి NRI క్వార్టర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ది పీపుల్ ఆర్ స్టేయింగ్ ఓవర్ దర్ అండ్ 1 lakh పీపుల్ అట్ ఏ టైమ్ దే కెన్ గో ఫర్ ద మెడిటేషన్. సో అండ్ ఇవన్నీ మీకు దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడో వచ్చేవి కాకుండా ఇమ్మీడియట్గా దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఆర్ దర్, ఎడ్యుకేషనల్ హబ్స్ ఆర్ దర్, మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ దర్, స్కూల్స్ ఆర్ దర్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ దర్. సో అందుకని మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనేది దిస్ ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్స్. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఓకే అన్ని బాగానే చెప్పారు, ఫెసిలిటీస్ చెప్పారు, ఎమినెన్స్ చెప్పారు, డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇవన్నీ బాగున్నాయి. మరి కమింగ్ టు బ్యాంక్ లోన్స్, మరి మీ వెంచర్ యొక్క బ్యాంక్ లోన్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రాసెస్ అంతా ఎలా? మనది 100% బ్యాంక్ లోన్ ఉందండి, IDBI కంపెనీ నుంచి ఉంది మనకి. అండ్ ఇట్స్ టోటలీ 27 acres గ్రేటెడ్ కమ్యూనిటీ, HMDA, ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అని అంటే ఆల్ ద డెవలప్మెంట్స్ ఆర్ ఓవర్. యాజ్ యూఆర్ సీయింగ్ దట్ 40 feet రోడ్స్, ఆల్ రోడ్స్ ఆర్ 40 feet. అన్ని చోట్ల కనీసం 33 ఇంటర్నల్ ఇస్తారు, మెయిన్ రోడ్స్ 40 ఇస్తారు. మనకి మొత్తం ఆల్ రోడ్స్ ఆర్ 40 feet రోడ్స్. అండ్ ఎలక్ట్రిసిటీ మీరు చూస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఉంది, ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది. ఆల్ ప్లాట్స్కి బ్లాక్ కలర్ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వాటర్ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చి ఉన్నాము. అండ్ ప్లాటింగ్ స్టోన్స్ వేసి ఇచ్చాము. సో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్, ఇట్స్ 20,000 liters ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. సో మీకు కావాల్సింది రెడీ టు కన్స్ట్రక్ట్. సో ఆల్రెడీ కొంతమంది నెక్స్ట్ మంత్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. మేడం మాకు ఒక క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఒక వెంచర్ తీసుకోవాలంటే యాజ్ మనం ఉమెన్గా ఆలోచిద్దాం, మహిళలుగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మీ దగ్గరికి సాటర్డే సండే ఆల్రెడీ కస్టమర్స్ వస్తూనే ఉంటారు కదా, అంటే ఏం చూస్తారు వాళ్ళు? ఉమెన్స్ ఎక్కువగా ఏం అడుగుతారు మిమ్మల్ని, ఏం కావాలి ఫెసిలిటీస్ అనుకుంటారు వాళ్ళు? ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మేము ఒక ప్లాట్ తీసుకోవాలి అని అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఒక్కసారి. వాళ్ళు మెయిన్గా ఫస్ట్ ఎవరైనా సరే అండి, ఇట్స్ నాట్ లేడీస్ ఆర్ జెంట్స్, ఫస్ట్ వాళ్ళు చూసేది అంటే చుట్టుపక్కల ఏరియా డెవలప్మెంట్ ఏంటి, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి లోపల ఇంటీరియర్ అంటే ఐ మీన్ ఎమ్యూనిటీస్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, వీళ్ళు రేపు పొద్దున ఇస్తారా లేదా అనేది కాకుండా ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఆర్ దేర్ ఆర్ నాట్ దే ఆర్ సీయింగ్ దట్ ఆర్ ఓకే. అండ్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే మీకు ఫస్ట్ లేడీస్ చూసేదంటే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్, ఈ రెండే ఎక్కువగా చూస్తారు. సో ఎడ్యుకేషన్ కొని ఇచ్చేటప్పటికి మీకు యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ మెడికల్కి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ మీరు చూసిందే, మీరు వచ్చేటప్పుడు చూస్తూనే వచ్చారన్ని. సో మెడికల్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఎమ్యూనిటీస్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అండి ఇక్కడ మొత్తం. అండ్ రెడీ దే కెన్ కన్స్ట్రక్ట్ రైట్ నౌ అండ్ దే కెన్ స్టే బ్యాక్ ఆల్సో బికాస్ ఆల్రెడీ హౌసెస్ అన్ని చూసారు మీరు, చుట్టుపక్కల ఇళ్ళు అన్నీ ఉన్నాయి. మేడం మరి కమింగ్ టు ప్లాట్ సైజెస్ కానీ మరి ప్రైసెస్ కానీ మీరు మాకు మరి సన్షైన్ ప్రాపర్టీ శిల్ప ఎస్టేట్స్ ది మరి మాకు సుమన్ టీవీకి ఏమన్నా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా? వెంచర్ మరి సైజ్ కానీ ప్రైసెస్ ఎలా ఉంటాయి యాక్స్ ఇవన్నీ ఒకసారి. సో యాక్చువల్గా ఇప్పుడు మనది చాలా తక్కువ లోలో ఇస్తున్నామండి, 13,999, 13,999. సైజెస్ ప్లాట్ సైజెస్ అని అంటే
మనకి చిన్న ప్లాట్ నుంచి 150, 200, 250 అలాగే విల్లా ప్రాజెక్ట్ లాగా అండి. విల్లా ప్రాజెక్ట్ ఇప్పుడు సపోజ్ ఫ్యూ పీపుల్ దే కెనాట్ గో ఫర్ అఫోర్డ్ చేయలేరు పెద్ద ప్లాట్కి, దే వాంట్ గో ఫర్ 150 yards, వీల్ గివ్ దట్. సో వ్యూవర్స్, మరి ఎమినెన్స్ కానీ ఫెసిలిటీస్ అన్నీ మాట్లాడాం కదా, మరి కొంచెము మనం వాక్ చేసుకుంటూ కూడా ఈ ప్లాంటేషన్ ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మేడంతో వాక్ చేసుకుంటూ ఇవన్నీ మాట్లాడి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. స్టే ట్యూన్. సో వ్యూవర్స్, మరి ఒక వెంచర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఇవన్నీ కనుక్కుంటాం కదా. మరి అవన్నీ మధుమతి గారు చెప్పారు కరెక్టే. మరి తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ కనెక్షన్ అండ్ రెయిన్ హార్వెస్టింగ్, ప్లాంటేషన్ ఇవి కూడా చూస్తారు. మరి ఇవి కూడా ఒక్కసారి మీకు మేడంతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను, ఎలా ఉన్నాయి, కనెక్షన్ ఎలా ఉంది, వాటర్ కనెక్షన్ కానీ రెయిన్ హార్వెస్టింగ్ కానీ ఇవన్నీ కానీ. మధుమతి గారు, మరి వాట్ అబౌట్ రెయిన్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ ఫెసిలిటీ, ప్లాంటేషన్ ముఖ్యంగా ఇవి కూడా చూసుకుంటారు కదా సరౌండింగ్స్ తో పాటు, మరి వాటి గురించి ఒకసారి. సో మీరు చూస్తూనే ఉన్నారా అవెన్యూ ప్లాంటేషన్ ఎంత పెద్దగా ఉన్నాయి, చెట్లు కూడా మేము పెద్ద చెట్లే పెట్టాము. అంటే చిన్న చెట్లు పెట్టి మళ్ళీ అది గ్రోత్ వచ్చే టైం పడుతుంది. వీ హ్యావ్ టేకెన్ దిస్. అండ్ మీకు రెయిన్ హార్వెస్టింగ్ ఎవ్రీ 3 plotsకి ఒక రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ఉంటుందండి. అండ్ మీకు ఈ బ్లాక్ కలర్ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, అది ప్రతి ప్లాట్కి మనము వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఏ ప్లాట్కి ఆ ప్లాట్కి ఇచ్చేసాం అనమాట. సో ఆల్ వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చేసాము, రెయిన్ హార్వెస్టింగ్ ఉంది, ఎలక్ట్రిసిటీ యూ కెన్ సీ దట్ ఎలక్ట్రిసిటీ ఈస్ ఆల్సో దేర్. సో దీనికి కావాల్సిన ప్లాటింగ్కి కావాల్సిన మొత్తం ఆల్ ఫెసిలిటీస్ విత్ టోటల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయండి. అందుకని ఫైనల్ అప్రూవల్ అనేది వచ్చింది. మేడం ఇంకొక విషయం అంటే, స్టార్టింగ్ లో నేను చెప్పాను వస్తూ కూడా బెంగళూరు హైవే నందిగామ కొత్తూరు అని చెప్పాను కదా. మరి బెంగళూరు హైవే ఒక్కసారి హైవే ఏంటి మీ ప్లాట్ కి? సో బెంగళూరు హైవే అనేది NH44 అండి. అండ్ ఇండియాలో లాంగెస్ట్ హైవే వచ్చేసి NH44. సో ఇది మనకి బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీ అండ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీని కలిపే హైవే ఇది. అండ్ ఇట్స్ వన్ స్ట్రెచ్ 570 kilometers ఉంది. సో అప్ టు బెంగళూరు. సో దీనికి మీకు ఆల్రెడీ మీరు వచ్చేటప్పుడు చూసుంటారు, పాల్మాకుల వరకు 6 track లేన్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతున్నది. సో అండ్ మెట్రో అనేది అప్ టు షాద్నగర్ వరకు మెట్రో వచ్చేస్తుంది అండి. Phase 2 ఆల్రెడీ దే ఆర్ శాంక్షన్, జియో కూడా పాస్ అయింది. మనకి మెట్రో ఒకటి ఉంది అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. ఇట్స్ జస్ట్ 15 minutes మనకి ఎయిర్పోర్ట్ కానీ తిమ్మాపూర్ రైల్వే జంక్షన్ ఉంది. సో రైల్వే పరంగా కానీ మెట్రో పరంగా కానీ అండ్ ఈవెన్ ఎయిర్పోర్ట్ పరంగా కానీ, బస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు నేషనల్ హైవే ఉంది కాబట్టి. సో ఆల్ ట్రాన్స్పోర్ట్ వైజ్ కూడా ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద కస్టమర్. మామూలుగా మేడం రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి విజిట్ చేయాలంటే వీకెండ్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా కస్టమర్స్ కూడా. మరి వచ్చే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అడిగేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముంటుంది మేడం? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు వాళ్ళు? ఫస్ట్ అడిగేది ఒకటే ఉంటుందండి. ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ బడ్జెట్, ఫస్ట్ రేట్ ఎట్లుంది అండ్ మనకి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉందా, హాస్పిటల్స్ ఉన్నాయా, స్కూల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా, ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గరలో ఉందా. సో దీస్ ఆర్ ఫస్ట్ దే విల్ లుక్ ఇన్ టు దాట్. సో అది చూసిన తర్వాతే మన సైట్కి వస్తుంటారు. సో మనకి ఇవన్నీ కూడా మన వెంచర్లో అండ్ HMDA విత్ టోటల్లీ ఫైనల్ అప్రూవల్తో అయిపోయిన డెవలప్మెంట్స్ అయిపోయినది. ఈ రేట్లో 13,999 మీకు చెప్పిన రేట్ ప్రకారంగా ఎక్కడా దొరకదండి. అండ్ విత్ 100% లోన్ ఫెసిలిటీ, 100% లోన్ IDBI. ఒక్కసారి మీ వెంచర్ హైలైట్స్ సో మన వెంచర్ వచ్చేసి HMDA ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి ఇది. సో 27 acres వెంచర్ ఇది. సో దీంట్లో మనకి ఆల్రెడీ ఆల్ రోడ్స్ ఆర్ 40 feet రోడ్స్ and electricity is already there. Water connection given to all plots and rain harvesting bit. Drainage is also there. So మనకి కావాల్సిన ఒక ప్లాట్కి కావాల్సిన అంటే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మనం చూసేది ఏంటి, సో ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా, రేపొద్దున మనం అప్లై చేయాలా దేనికైనా, ఏమీ లేకుండా రెడీ టు కన్స్ట్రక్ట్. సో కమింగ్ టు రోడ్స్ అన్ని 40 feet రోడ్స్ అండి. ఆల్ 40. యాక్చువల్గా HMDAలో కొన్నిటికి ఓన్లీ 33 feet ఇస్తారు. మెయిన్ రోడ్స్ 40, 60 అట్లా ఇచ్చి మిగతావన్నీ 33 ఇస్తారు. కానీ మన వెంచర్ మొత్తం ఆల్ రోడ్స్ ఆర్ 40 feet రోడ్స్. ఒకసారి ఫైనల్గా అడ్రస్ ఒకసారి చెప్పండి మేడం. మనది కొత్తూరు నందిగామం నుంచి 4 kilometers దూరంలో సింబయోసిస్ యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉందండి. ఓకే. అండ్ షాద్నగర్ నుంచి 3.7 kilometers.
సో ఫైనల్ గా మేడం మరి వెంచర్స్ అంటే రియల్ ఎస్టేట్ చాలా ఉన్నాయి. అవునండి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయాయి రియల్ అవును. ఎస్టేట్లు. అవును. మరి మీ దగ్గర సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్, సన్షైన్ శిల్ప ఎస్టేట్ లో మేము వెంచర్ కొనాలి అంటే ఏంటి ముఖ్యంగా మీరేం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలి, మా దగ్గర వెంచర్ కొనాలి అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ పాయింట్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ డెవలప్మెంట్ హెస్ వీఆర్ సూపర్బ్ ఇన్ దాట్. ఓకే. అండ్ సెక్యూరిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ అంటే ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్స్ కానీ, ఎస్ ఓకే, లింక్ డాక్యుమెంట్లు ఇవ్వడం కానీ, మాది డాక్యుమెంటేషన్ వైజ్ పక్కా ఉంటుందండి. ఎస్ సో రిజిస్ట్రేషన్ కూడా ఇమీడియట్ స్పాట్ రిజిస్ట్రేషన్. ఎస్ సో ఈవెన్ లోన్ కానీ లోన్ కూడా విత్ ఇన్ 2-3 డేస్లో ప్రాసెసింగ్ అయిపోతుందండి. ఎస్ అంటే కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, మరి ఫ్లాట్ వివరాలన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మరి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్తో 100% బ్యాంక్ లోన్ ఉంది. 27 acres 13,999 స్క్వేర్ యార్డ్లో సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సన్షైన్ శిల్ప ఎస్టేట్. మరి ఆన్ ద వే చాలా డెవలప్మెంట్స్ చూసుకుంటూ ఉన్నాం సరౌండింగ్స్లో. మరి ఆపోజిట్ సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఎదురుగానే ఎగ్జాక్ట్లీ ఇది ఉంది. ఇంకా కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది, బిగ్గెస్ట్ వరల్డ్ కన్హా మెడిటేషన్ సెంటర్. మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి చూసుకుంటే 15 kilometers. ఇంకా మధ్యలో చూసుకుంటే మనకి డెవలప్మెంట్స్ చాలానే ఉన్నాయి. ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫెసిలిటీస్ అన్ని కూడా మేడం బాగానే చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు ఎగ్జాక్ట్లీ ఒక మంచి వెంచర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, సరౌండింగ్స్ కూడా డెవలప్మెంట్స్ అన్ని బాగుండాలని ఖచ్చితంగా అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇమీడియట్లీ మధుమతి గారు మీకు కాంటాక్ట్లో ఉంటారు. ఏమాత్రం లేట్ చేయొద్దు వ్యూవర్స్, ఎందుకంటే వెంచర్ కూడా చెప్పారు కదా 27 acres 13,999 స్క్వేర్ యార్డ్లో ఉంది. రోడ్ ఫీడ్ కానీ, వాటర్ ప్లాంటేషన్ కానీ, రెయిన్ హార్వెస్టింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ ఫెసిలిటీస్తో కూడా వీళ్ళు అందుబాటులో ఉంచుతున్నారు. సరౌండింగ్స్లో కూడా చాలా ఉన్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూసే వాళ్ళు కానీ, రెసిడెన్షియల్గా కూడా ఉండాలనుకునే వాళ్ళు కానీ, బెంగళూరు హైవే నందిగామ కొత్తూరు దగ్గరలో ఉన్నటువంటి సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్నటువంటి సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ సన్షైన్ శిల్ప ఎస్టేట్ వెంచర్. మరి డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంక లేట్ చేయకండి, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వెంచర్ని క్యాచ్ చేసేసేయండి. దిస్ ఈజ్ నవీనా సైనింగ్ ఆఫ్.